బాబు సూర్య ఎక్కడున్నావయ్యా? ఈ ప్రాణం నీ కోసమే ఎదురు చూస్తుందయ్యా. హలో, డాక్టర్ గారేనా అండి మాట్లాడేది? నేనే అండి మాట్లాడేది. ఎవరు చెప్పండి? నేను భారతమ్మనండి. భారతమ్మ గారు మీరా? చెప్పండి, మీ కొడుకు వచ్చారా? రాలేదండి. మీ కొడుకుకి మీ మీద ఎంత శ్రద్ధ లేదా అండి? ఈరోజు వస్తాడేమో అండి, వాడిని తీసుకొని వస్తానండి. ఏమోనండి, నాకైతే తెలియదు. నేనైతే మీ ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నాను. చాలా రోజులుగా మీకు ఆరోగ్యం బాగలేదు కదా సార్. నేనైతే చెప్పాను, నాకైతే తెలియదండి. బాబు సూర్య ఎక్కడున్నావయ్యా? తొందరగా రా. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అమ్మ? వెళ్ళలేదు. సుధా 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 ఎక్కడికి వెళ్ళిందా? కూరగాయలకి వెళ్ళినట్లుంది బాబు. పదమ్మ, డాక్టర్ దగ్గరికి వెళ్ళి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఇతను మా కొడుకు డాక్టర్ గారు. కూర్చోండి. మీకు ఎన్ని రోజులుగా ఆరోగ్యం బాగలేదండి. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలాగండి? దీని మీద కొంచెం కూడా శ్రద్ధ ఉండకూడదా మీకు? చెప్పలేదు డాక్టర్, వీళ్ళు తెలుస్తాం ఇంకా చేయలేస్తాం. సరే, భారతమ్మ గారు మీరు వెళ్ళి బయట కూర్చోండి. మీ అమ్మకి చాలా రోజులుగా ఆరోగ్యం మంచిగా లేదండి. మీ అమ్మకి ఆపరేషన్ చేస్తేనే బ్రతికే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే తను ఎప్పుడు చనిపోతుందో కూడా తెలియదండి. ఓకే, మీ అమ్మకి ఆపరేషన్ చేయాలంటే 10 lakhs కావాలి. తనకి మెడిసిన్స్ ఇచ్చాను, ప్రస్తుతానికి అవి వాడమనండి. సుధా 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 ఎప్పుడు వచ్చానండి? ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? అమ్మకి ఏమైంది? ఏమో అండి, ఆవిడ గారికి ఏమైందో నాకేం తెలుసు. డాక్టర్ దగ్గర చూపించావా? నెల నెల పంపిస్తున్నాను కదా డబ్బులు. ఏం చేస్తున్నావు ఆ డబ్బులన్నీ? ఈ ఇంటి ఓనర్ ఏమో ఇల్లు అమ్మేస్తా అంటున్నారు. మీరు పంపించే డబ్బులన్నీ నేను బ్యాంకులో దాచిపెడుతున్నాను. ఈ ఇల్లు అమ్మేస్తే మనమే కొనుక్కోవచ్చు కదా. నాకు తెలీదు. ఒక్క రూపాయితో సహా అన్ని తీసుకొని రావాలి. వెళ్ళి బ్యాంకుకి తీసుకొని రాపో. అమ్మ, నేను బాధపడకమ్మా. నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అయినంత డబ్బులు తీసుకొని వస్తాను. సుధా, అమ్మ సుధా. ఏంటమ్మా? నాకు వాడు బాగాలేదని, ఒంట్లో బాగాలేదని నేను తింటుంటాడు. నువ్వు బాధపడకమ్మా. ఆయనకి ఎప్పుడు అమ్మ అమ్మ అనే ధ్యాస ఉంటుంది కదా. మేము ఇంట్లో ఉన్న విషయమే మర్చిపోతాడు ఆయన. మేము ఇల్లు కట్టుకుందామని డబ్బులు దాచిపెడుతుంటే మీ ఆరోగ్యానికి మొత్తం మూడు చేస్తున్నారు కదమ్మా. ఎన్ని
కదమ్మా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటారు. అడగడకమ్మా నేను తిట్టినందుకు. ఛీ పో. నా వల్ల నా కోడలు బాధపడడానికి అవసరం లేదు. నా కొడుకులు బాగుంటారు. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఏంటండి? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఏమో నాకేం తెలుసు. నాకు చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వే దాని ఉంటావు, చెప్పు. ఎప్పుడు మీరు అమ్మ అమ్మ అంటుంటారు. మేము ఇంట్లో ఉన్న నా ధ్యాస మీకు ఉంటుందా? ఎప్పుడు అమ్మ గురించి ఆలోచిస్తారా? మేము ఉన్నామని మర్చిపోతారా? చిన్నప్పుడు మా నాన్న చనిపోతే కష్టపడి మా అమ్మ మమ్మల్ని పోషించింది. ఇక్కడ ఉన్న కారణం మా అమ్మ. ఇప్పుడు నువ్వు ఉన్న కారణం మా అమ్మే. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? నన్ను క్షమించండి. నేను తెలియక చేసిన తప్పు. నా స్వార్థం చూసుకున్నాను కానీ అత్తమ్మ గురించి ఆలోచించలేదండి. నన్ను క్షమించండి. పో నువ్వు. మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో ఇప్పుడు నేను ఎక్కడ వెతకాలి? ఇప్పుడు చెప్పు. పదండి వెళ్ళి అత్తమ్మని వెతుకుదాం. అండి డబ్బులు ఇవ్వండి. చూసావా డబ్బులు వల్ల మా అమ్మకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అమ్మా అమ్మాలి అమ్మా, అమ్మాలి అమ్మా, అమ్మాలి అమ్మా, అమ్మా నన్ను క్షమించమ్మా. నిన్ను బాధ పెట్టాను, క్షమించమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించమ్మా. నేనేమైనా తప్పు చేస్తున్నాను, క్షమించమ్మా ప్లీజ్. క్షమించండి అత్తమ్మ. పదమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఆపరేషన్ చేయించి మంచిగా హ్యాపీగా బతుకుతాం. థ్యాంక్ యూ. సందేశాత్మకమైనటువంటి స్క్రిప్ట్ని ప్రదర్శించినటువంటి ఋషి అండ్ కేంద్రకి నిజంగా ధన్యవాదాలు. అందరూ కూడా చప్పట్లు కూడా ఒకసారి మంచిగా అయితే మంచి స్క్రిప్ట్ని అందించారు. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అందించారు. సందేశాత్మకమైనటువంటి వర్ణించడానికి ఏమీ లేనటువంటిగా మస్తు యాక్టింగ్ చేశారు. బాగా జీవించారు, అసలు నటనలో జీవించారు వీళ్ళు. వీళ్ళకి మళ్ళొకసారి బిగ్ హ్యాండ్స్ బాగా చెప్పగలుగుతాను. ఈ స్కిట్ని చక్కగా నేర్పించినటువంటి అసీల మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి మీ తల్లిదండ్రుల్ని ఇలా బాధ పెట్టకూడదు, అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి మనని కని పెంచి 9 మాసాలు అంటే 9 months మన కడుపులో ఉంచుకుంటారు కదా. తల్లి పురుడు పోసుకునేటప్పుడు ఒక నొప్పి తీస్తారు కదా, అమ్మ అని నొప్పి వస్తుంది కదా. ఆ నొప్పి యొక్క రుణం కూడా మనం తల్లిని తీర్చలేము, తెలుసా? తల్లి రుణం అంత గొప్పది. మీ క్లాస్లో కూడా నేను చెప్తా ఉంటా, అవునా? ఎంత కష్టపడితే పేరెంట్స్ మనకి ఈరోజు ఈ స్థాయిలో మీరున్నారు, పిల్లలు చిన్న పిల్లలు
ఈరోజు మీరు స్కూల్కి వస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ నుంచి స్కూల్కి వస్తున్నారా? ఎందుకు? మన పిల్లలు కష్టపడి చదవాలి, ప్రయోజకులు అవ్వాలనే కదా, అవునా కదా? కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ యొక్క ఆశని నెరవేర్చాలి కదా. మాలాగా మా పిల్లలు కావద్దు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు పగలనగా రేయనగా కష్టపడి మనల్ని పోషిస్తారు. అలాగే పెళ్ళిళ్ళు అవుతాయి, కొన్ని పెళ్ళిళ్ళు అయిన తర్వాత వైఫ్స్ వస్తారు, అమ్మని వదిలేస్తారు, నాన్నని వదిలేస్తారు, హెల్త్ బాగాలేకపోయినా చూడరు కదా. అలా మనం ఎవ్వరం చేయకూడదు. మీకు అక్కలు కానీ చెల్లెలు కానీ తమ్ములు కానీ ఎవరున్నా మీ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి, అర్థమవుతుందా? చాలా హ్యాపీగా ఉండాలి. మనమందరం పేరెంట్స్ని మనల్ని అయితే ఎలా అయితే కని పెంచారో తర్వాత వాళ్ళు చిన్న పిల్లల్లాగా వాళ్ళని చూసుకోవాలి. మనలాగా ఉంటారు వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత. వాళ్ళకి చాక్లెట్స్ తినబుద్ధి అవుతూ ఉంటుంది, బిస్కెట్స్ తినబుద్ధి అవుతూ ఉంటుంది. వాళ్ళకి అన్నీ మనం చేయాలి. వాళ్ళకి చొల్లు గారిస్తే చీ అంటారు, వాళ్ళు బాత్రూమ్ పోతే చీ అంటారు. మనం పడుకున్నప్పుడు మన పక్కలో మనం బాత్రూమ్ పోస్తే మన అమ్మ కొంచెం ఇటు మనల్ని జరిపి తను అందులోనే పడుకుంటుంది, తెలుసా? అవునా కదా? తల్లి పాదాల కింద స్వర్గం ఉంది కదా. తల్లి డోర్స్ అయితే తల్లి స్వర్గం కదా. వాళ్ళు మనల్ని ఏందన్నా మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి, వింటున్నారా? వాళ్ళని మనం మంచిగా చూసుకోవాలి, అర్థమవుతుందా? వింటున్నారా? మనకు వచ్చే వాళ్ళని, మన ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా మనం చెప్పాలి, మా మమ్మీ ఇలా చూసుకోవాలి, మా డాడీని ఇలా చూసుకోవాలి, ప్రేమగా ఉండాలని చెప్పాలి, అర్థమవుతుందా? ఓకేనా నాన్న?